సో సార్ ఈ మీరు ఇంతకు ముందు ఇనీషియల్‌గా 'ఒక్కడు' టైంలో ఆ టైంలో గాని, ఇప్పుడు గాని ఆడియన్స్‌లో ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందంటారా? ఆడియన్స్‌లో ఎప్పుడు డిఫరెన్స్ రాదండి. మనలోనే డిఫరెన్స్ రావాలి. మనం మంచి కథలు తీయాలి. వాళ్ళు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. సో, హ్మ్. ఇది రైట్ టైమ్ అనిపించింది. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చూస్తున్నారు. ఎందుకంటే, మోస హ్మ్. ధోరణిలో ఉన్న పెద్ద హీరోల సినిమాలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ట్రూ. సో, కంటెంట్ బావుందంటే కొత్తోళ్ళతో ఉన్న సినిమాని కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అవును. సో, అందుకని మార్పు మేకర్స్‌లో రావాలి. ఆడియన్స్‌ని అందుకోవాలి మనం. ఆడియన్స్ చాలా అడ్వాన్స్‌గా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళని మనం అందుకునే స్పీడ్ గాని, ఇది గాని మనం పెంచుకోవాలి. హ్మ్. హ్మ్. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ రివ్యూస్ గాని, లేకపోతే మౌత్ టాక్ అంటున్నాము. సో, ఇవన్నీ ఏమైనా సినిమాని ఎఫెక్ట్ చేస్తున్నాయా? ఏ ఎఫెక్ట్ చేయవండి ఎప్పుడు కూడా. ఇప్పుడు రివ్యూస్ గాని, ఈ రివ్యూస్ ఎప్పుడు హెల్పే అవుతాయి. రివ్యూస్. ఆ! రివ్యూస్ ఆల్‌వేస్ ఒక బాగున్న సినిమాకి ఎప్పుడు హెల్ప్ అవుతాయి. ఇంకా బాగోలేని సినిమాకి బాగోలేదని చెప్పిన తర్వాత దాన్ని మనం అయితే మార్చలేం. హ్మ్. సో, అందువల్ల నాకు రివ్యూస్ అనేవి హెల్ప్ అవుతాయని అనిపిస్తుంది. ఓకే. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హ్మ్. ఆడియన్స్‌కి గాని, పబ్లిక్‌కి గాని చాలా దగ్గరగా రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్‌లో ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ అనేవి గూడా ఎఫెక్ట్ చేస్తాయనేమో నేను అనుకుంటున్నాను అంటే సినిమా. కొందరు హ్యాటర్స్ ఉంటారు. ఆళ్ళ గురించి మనం పట్టించుకోవసరం లేదు. కొందరు హ్యాటర్స్ ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఉంటారు. హ్మ్. కావాలని కొన్ని సినిమాలను టార్గెట్ చేయడం, కొందరు హీరోలని టార్గెట్ చేయటం, కొందరు డైరెక్టర్‌లని టార్గెట్ చేయడం. వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవసరం లేదు. అసలు అది కన్సిడర్ కూడా చేయము. హ్మ్. బట్ జెన్యూన్‌గా ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు ఇదివరకు అంటే రివ్యూ చెప్పాలంటే ఒక చాలా ఇదిగా క్వాలిఫైడ్ రివ్యూయర్స్ సీనియర్స్. ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళు జర్నలిస్ట్‌లై ఉండేవాళ్ళు. జర్నలిజం చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సెల్ ఫోన్ ఆ! చేతిలో ఉన్న ప్రతి ఒక్కడు రివ్యూయరే. సో, వాడు ఫేస్‌బుక్‌లో సినిమా చూసి పెట్టేస్తున్నాడు. సో, అందుకని వాటిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో, అవి కూడా బావుంటున్నాయి. హ్మ్. వాళ్ళు మామూలుగా పెట్టిన కమెంట్స్ అన్నీ కూడా చాలా థాట్ ప్రొవోకింగ్‌గా ఉంటున్నాయి. హ్మ్. బాగా అనలైజ్ చేస్తున్నారు కూడా. ఇంకా ఈ హ్యాటర్స్ అనేది ఎక్కడన్నా ఉంటారు. హ్మ్. వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అంతే. హ్మ్. హ్మ్. ఓకే సార్. సో, ఆడియన్స్‌ని ఈ జనరేషన్ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడం ఛాలెంజింగ్‌గా ఉంటుందా సార్? ఖచ్చితంగా. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఇప్పుడేంటంటే, ఇప్పుడు నిజంగా ఒక మంచి సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందిది హ్మ్. అనంటే తప్పితే ఆడియన్స్ రాట్లేదు. సో, అందుకని నేనిది ఎంత కొత్తోళ్ళతో చేసినా ఇప్పుడు 'భూమిక', 'గౌతమ్ మీనన్', 'సారా అర్జున్' సరే. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా దీని మేకింగ్ వాల్యూస్ చాలా హై స్టాండర్డ్‌లో ఉంటాయండి. హ్మ్. సో, ఖచ్చితంగా ఇది థియేటర్‌లో చూసే సినిమా అనేది అనిపిస్తది. ఓకే. హ్మ్. ఓకే సార్. సో, దీంట్లో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. 'భూమిక' గారు గాని, లేకపోతే 'నాజర్' గారు గాని. హ్మ్. సో, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? 'భూమిక' అది చాలా, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే ఈ కథకి బ్యాక్ బోన్ ఆవిడ. ఆవిడ ఒక ఓకే. వింధ్యా వేములపల్లి అని ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చేశారు. ఆవిడ ఒక ఎడ్యుకేషనిస్టు. హ్మ్. ఒక టీనేజర్‌కి మదరు. సో, ఆవిడ సంఘర్షణ చాలా ప్రధానం ఈ సినిమాకి. హ్మ్.